అది అబద్ధం రా. నిన్నిక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు, మరి నేను. నిన్నిక్కడికి పిలిపించింది మీ నాన్న కాదు. లక్ష్మి ఈరోజు బ్యాంకు పని ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది. సరే సరే స్వాతి, స్కూల్కి టైం అయింది. అమ్మా బ్రేక్ఫాస్ట్ అమ్మా. ఉంది ఉంది, అందరికి ఉంది. హలో, అందరికీ అంటే అందరికీ కాదు. కూర్చో. అమ్మా వీడు మనతో పాటు తింటాడా? స్వాతి, ఇంట్లో పద్ధతులు ఏంటో తెలీదా? అసలు వీడు ఇంట్లో ఉంటుండంటేనే ప్రాబ్లం కదా. ఏంటి పర్లేదు, నేను తర్వాత తింటాను. కూర్చో అని చెప్పాను కదా, కూర్చో. ఏమైందే నీకు? అమ్మా నువ్వు మారిపోయినావమ్మా. నువ్వు పెద్దదానివి అయ్యావే, అది మార్పు కాదు. ఇంతవరకు నేనే మీ కూతుర్ని, ఇప్పుడు ఎవరో రోడ్డు మీద తిరిగేవాడిని తీసుకొస్తే వాడిని కొడుకు అయిపోయాడా? రోడ్డు మీద తిరిగేవాడా? మళ్ళీ ఈ మాట వాడు, చెప్తా నీ పని. నిజమే కదమ్మా, వాడు రోడ్ల మీద బతికేవాడు కదమ్మా. ఏయ్, నీ వల్ల మా మమ్మీ మారిపోయింది తెలుసా? నేనేం చేయలేదు చెల్లి. చెల్లా, నీకు అసలు అంతా హక్కు ఎవరిచ్చారు? నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టాలని రాలేదండి. ఛీ, అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు చిరాకు వస్తుంది. రోడ్ల మీద బతికేవాడికి అసలు ఈ ఇల్లు ఎందుకు? అమ్మా, మళ్ళీ ఇంకోసారి ఆ మాట అన్నావనుకో, నాలుకే చీరేస్తా. అసలు ఆయన ఏమైతాడమ్మా నీకు? వాడు నా సవతి కొడుకు, కానీ ఇక మీదట నా కొడుకు. నా కొడుకు